అందరికీ నమస్కారం. ఈ వారం రాశి ఫలాలు ఆగస్టు 16 నుంచి ఆగస్టు 22 వరకు. ముందుగా మేషరాశి. చేపట్టిన వ్యవహారాలలో కొంత జాప్యం కలిగినా సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్యమైన విషయాలలో ఆత్మీయుల సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యపరంగా స్వల్ప చికాకులుంటాయి. ఆర్థిక పరిస్థితి ఒడిదుడుకులు తప్పవు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. స్థిరాస్తి ఒప్పంద ప్రయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఊహించని మార్పులు కలుగుతాయి. చిన్న తరహా పరిశ్రమల వారు అంచనాలను అందుకోవడంలో విఫలమవుతారు. వారం మధ్యలో దూర ప్రాంత బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. లక్ష్మీ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి వృషభ రాశి. కుటుంబమున సఖ్యత కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత పుంజుకొని రుణాలు తీర్చగలుగుతారు. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక సమస్యలను మిత్రుల సహకారంతో పరిష్కరించుకుంటారు. భూ సంబంధిత వివాదాలు తొలగుతాయి. నూతన వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో సమస్యలు అధిగమించి అధికారుల నుండి గుర్తింపు పొందుతారు. నిరుద్యోగుల ప్రయత్నాలకు అవకాశాలు లభిస్తాయి. వారం చివరన ధన వ్యయ సూచనలు ఉన్నవి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మిథున రాశి. ముఖ్యమైన పనులు సొంత నిర్ణయాలతో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు. ఇంటా బయట సమస్యలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ విషయంలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా అనుకూలిస్తాయి. చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. వారం చివరిలో శ్రమాధిక్యత పెరుగుతుంది. సన్నిహితులతో మాట పట్టింపులు కలుగుతాయి. సుబ్రహ్మణ్య కవచ పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. ధనపరంగా మిత్రుల నుండి ఊహించని సహాయం లభిస్తుంది. వివాదాల పరిష్కారానికి నూతన పద్ధతులు పాటించి విజయం పొందుతారు. మిత్రులతో విందు వినోదాల కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవసేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. శత్రువులు మిత్రులుగా మారి సహాయపడతారు. గృహమున శుభకార్యాలపై చర్చలు జరుగుతాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగమున అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్న తరహా పరిశ్రమలకు ఆలోచనలు ఆచరణలో పెట్టి లాభాలు ఉంటాయి. వారం ప్రారంభంలో ధనపరంగా స్వల్ప చికాకులు తప్పవు. ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి. హయగ్రీవ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి సింహరాశి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాక చికాకు పెరుగుతుంది. ఆలోచనలలో స్థిరత్వం లోపించడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశించిన విధంగా ఉండవు. దైవ దర్శనం చేసుకుంటారు. సంఘంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు కలుగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో అవరోధాలుంటాయి. వారం మధ్య నుండి పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు పొందుతారు. అన్ని రంగాల వారికి ఆశించిన అవకాశాలు లభిస్తాయి. కనకధార స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కన్యరాశి. ఆర్థికంగా ఉన్నప్పటికీ అవసరానికి ధనం లభిస్తుంది. సన్నిహితులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. పనులలో ఒత్తిడి పెరిగినా అధిగమించి ముందుకు సాగుతారు. వ్యాపార వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు ఉండవు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. సమాజంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వ్యాపార ప్రారంభమునకు పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆర్థిక లబ్ధి పొందుతారు. వారాంతమున స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. నవగ్రహ కవచ పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి తులారాశి. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కుటుంబ విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి ఒప్పందాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. వ్యాపార పరంగా ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగ విషయంలో అధికారులతో మనస్పర్ధలు తొలగి ఊరట చెందుతారు. కొన్ని రంగాల వారికి చికాకులు తప్పవు. వారం చివరిన చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ప్రయాణాలలో మార్గావరోధాలు కలుగుతాయి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థికంగా ఆశించిన సహాయం లభిస్తుంది. నిరుద్యోగుల ఆశయాలు నెరవేరుతాయి. నూతన పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి.
ఇంటా బయట అందరినీ ఆకట్టుకుంటారు. వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూల ఫలితాన్ని ఇస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగ వాతావరణం మరింత ఉత్సాహంగా సాగుతుంది. చిన్న తరహా పరిశ్రమలకు అవరోధాలు తొలగుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప ఇబ్బందులుంటాయి. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. దుర్గా స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి ధనుస్సు రాశి. ఆర్థిక పరిస్థితిలో లోటుపాట్లు ఉంటాయి. సన్నిహితుల మధ్య మాట పట్టింపులు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు అందరికీ నచ్చుతాయి. సేవా కార్యక్రమాలలో బంధుమిత్రులతో పాల్గొంటారు. విద్యార్థుల కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. పాత విషయాలు గుర్తుకు తెచ్చుకొని బాధపడతారు. వ్యాపార పరంగా కొంత మెరుగైన పరిస్థితి ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. వారాంతమున సంఘంలో పెద్దల నుండి ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆంజనేయ స్వామి స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మకర రాశి. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు ఎదురవుతాయి. స్థిరాస్తి విషయాలు సోదరులతో వివాదాలు తప్పవు. స్థిరమైన విషయాలలో లోపాలు ఉంటాయి. ఆర్థికంగా ఒడిదుడుకులు అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. ఎంత శ్రమ పడినా ఫలితం కనిపించదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులతో దైవ దర్శనం చేసుకుంటారు. ఇతరుల నుండి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. ఇంటా బయట ప్రతికూలత పెరుగుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో స్థాన చలన సూచనలు ఉన్నవి. వారం ప్రారంభంలో ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. గణపతి ఆరాధన శుభ ఫలితాలను కలిగిస్తుంది. తదుపరి కుంభరాశి. విద్యార్థులకు శ్రమాధిక్యం పెరుగుతుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురై నిరాశ కలిగిస్తాయి. ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మార్పులు చేసుకుంటారు. సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. నూతన రుణ ప్రయత్నాలు కొంతవరకు అనుకూలిస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆరోగ్య విషయాలలో మరింత శ్రద్ధ వహించాలి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి చేసే ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ విషయంలో అనిశ్చిత కలుగుతుంది. కొన్ని రంగాల వారికి ప్రతికూల వాతావరణం ఉంటుంది. వారం మధ్యన స్వల్ప ధనలాభం కలుగుతుంది. సంతానం నుండి శుభవార్తలు అందుతాయి. మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మీనరాశి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. కుటుంబ పెద్దల నుండి ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. శత్రుపరమైన సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో ఆలయ సందర్శనం చేసుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభిస్తాయి. వ్యాపారాలలో అనుకూలత పెరుగుతుంది. ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు సఫలమవుతాయి. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. వారం ప్రారంభమున స్వల్ప ధన వ్యయ సూచనలు ఉన్నవి. సన్నిహితులతో మాట పట్టింపులు కలుగుతాయి. లక్ష్మీ నారసింహ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.